నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఈరోజు అన్నం మిగిలిపోయిందండి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఒక ప్లాన్ వచ్చింది. చూడండి, దోశలు అన్నంతోని వేశాను. చాలా బాగా వచ్చాయండి. క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి దోశలు మాత్రము. ఇందులోకి పల్లీ చట్నీ చేశాను. టేస్ట్ మాత్రం అద్రిపోయినాయండి. దోశ పిండితో అయితే ఎలా చేశానో సేమ్ అలాగే ఉన్నాయండి టేస్టు. 3 మెంబర్స్కి సరిపడా అన్నాన్ని తీసుకున్నాను. అన్నంతోని అన్నం పోపేయడమా, వడలు చేయడమా, నిమ్మకాయ పులిహోర చేయడమా ఇలాంటివి కాకుండా అన్నంతో దోశలు కూడా వేసుకోవచ్చండి. ఒక చిన్న గ్లాసు టీ గ్లాసును తీసుకొని అందులో రైసు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పును వేసి ఒక గంట పాటు నానబెట్టేశాను. నానబెట్టిన తర్వాత ఇలా మిక్సీ కప్పు తీసుకొని నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకోవాలి, అన్నాన్ని వేసేసుకోవాలి. దోశపిండి అయితే ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే దోశపిండిలాగా పట్టాలి. అన్నంలో కాస్త మనము ఉడికించిన అన్నం కదా, జిగురు ఎక్కువగానే ఉంటుంది. చూడండి, మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ని వేసేసి దోశపిండి లాగానే రుబ్బుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోవాలి. అన్నం కదా, వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. పిండిని రుబ్బేసుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. మిగతా అన్నాన్ని కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. అదే మిక్సీ కప్పులో మిగతా అన్నాన్ని వేసేసుకోవాలి. మిగతాయి కొంచెము బియ్యం నానబెట్టినవి ఉన్నాయి కదా, అవి వేసేసుకొని వాటర్ని పోసేసుకొని పిండిని రుబ్బేసుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. చూడండి, అదే పిండిలో పోసేసుకోవాలి. కానీ దోశలు మాత్రము చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి దోశలు. ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలా మంచిగా పిండిని కలిపేసుకొని మూత పెట్టేసుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అరగంట వరకు మనము చట్నీ రెడీ చేసేసుకుందాము. పల్లీ చట్నీ మాత్రము ఇందులోకి చాలా బాగుందండి. స్టవ్ పైన దోశ పెనాన్ని పెట్టేసుకొని ఇలాంటి గరిటెను తీసుకోవాలి, ఫ్లాట్గా ఉన్నది. మీ దగ్గర గరిటె లేకపోతే చిన్న గిన్నె అయినా ఏదైనా తీసుకోవచ్చండి. పెనం వేడైన తర్వాత దోశను పోసేసుకోవాలి. చూడండి, ఎంత రౌండ్గా కావాలనుకుంటే అంత రౌండ్గా దోశను పోసేసుకోవచ్చు. లావుగా కావాలనుకుంటే లావుగా, సన్నగా కావాలనుకుంటే సన్నగా దోశను పోసేసుకోవాలి. నేనైతే చాలా వరకు సన్నగా పోసాను దోశను. దోశ మాత్రం క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. దోశ పిండితో అయితే ఎలా పోసామో దోశలు, అలాగే నేను అన్నంతో తయారు చేసిన దోశ పిండిని దోశలు వేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా వరకు సన్నగా పోసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోశలను రెడ్గా కాలనివ్వాలి. ఒకవేళ మధ్యలో కాలి చుట్టూ కాలకపోతే పెనాన్ని మనము దోశ పెనాన్ని జరుపుతూ రెడ్గా కాలనివ్వాలి. అప్పుడే దోశ క్రిస్పీగా చాలా బాగా కాలుతుంది. చూడండి, దోశ పెనాన్ని నేను కొంచెం కొంచెంగా జరుపుతూ మంట ఫుల్లుగా తగిలేలా దోశ మంచిగా కాలుస్తున్నాను. చూడండి, దోశ ఇంత మంచిగా కాలితేనే మనకు తినడానికి చాలా బాగుంటుంది. మెత్తగా కావాలనుకుంటే కాస్త లావుగా పోసేసుకొని దోశను కాల్చుకోవచ్చు. నేను సన్నగా పోసాను, క్రిస్పీగా కాల్చాను. మెత్తగా కావాలనుకుంటే లావుగా పోసి మీరు క్రిస్పీగా కాకుండా కాస్త మెత్తగా కాలవచ్చు. దోశలు మాత్రము చాలా చాలా బాగా వచ్చాయండి. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది. నేను 4 దోశల వరకు వేసుకొని తిన్నానండి. టేస్ట్ మాత్రము చాలా బాగున్నాయండి. దోశలు మాత్రము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోశను కాలుస్తున్నాను. చూడండి, తింపి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. చూడండి, దోశ మంచిగా కాలింది కదా. చూడండి ఎంత మంచిగా కాలిందో దోశ. ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు వేసి పిల్లలకు కానీ హస్బెండ్ కానీ సర్వ్ చేయొచ్చు. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసి పెట్టచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మిగిలిపోయిన అన్నంతో వడలు వేసుకొని తింటే అమ్మ పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఏంటి అని అనుకుంటాం కదా. అలా కాకుండా పొద్దున్నే అన్నం తినాలా, అన్నం పోపేసుకుంటే లెమన్ రైస్ చేసుకున్న, పులిహోర చేసుకున్న మనకి అమ్మ పొద్దున్నే అన్నం తినాలా అని పిల్లలు కానీ హస్బెండ్ కానీ అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా దోశలు చేసి పెట్టండి. పిల్లలు కానీ హస్బెండ్ కానీ చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటాయండి. దోశలు మాత్రం అద్దరిపోయాయండి. 4 దోశలు వేశాను, ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. దోశలు మాత్రం రౌండ్గా వేశాను. ఇందులోకి పల్లీ చట్నీ చేశాను.
దోశలు చూడండి చూపిస్తున్నాను. సన్నగా ఎంత బాగా పోసానో చూడండి. ఇలా ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా పోసేసుకోవచ్చు దోశలని. పల్లి చట్నీతోని తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పల్లి చట్నీతో తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. మా హస్బెండ్ కూడా చాలా చాలా బాగుందన్నాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. దోశను ఇప్పుడు నలిపి చూపిస్తున్నాను చూడండి. క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి, ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. దోశ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయండి. అన్నంతో చేసిన దోశల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. టేస్ట్ మాత్రము చాలా బాగుందండి. పల్లి చట్నీతో తింటుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మిస్ అవ్వకుండా చేసుకొని తినండి. పొద్దుటే అన్నం తినలేక, వడలు తినలేక ఇలా దోశలు వేసుకొని తినండి. నేను చేసిన దోశల వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను